ప్రతి మనిషి తన గతాన్ని మర్చిపోవాలని కోరుకుంటాడు, లేదా తన భవిష్యత్తుని ముందే తెలుసుకోవాలని కలలు కంటాడు. కానీ కాలం ఎవరికీ సులభంగా తల ఉంచదు. జననం నుండి మరణం వరకు అది రాసే పుస్తకం ఎప్పటికీ ఎవరికీ అర్థం కాదు. కానీ కొన్నిసార్లు ఆ పుస్తకం ఒక కొత్త పేజీని తెరుస్తుంది. ఆ పేజీ ఎవరిని ఎంచుకుంటుందో వారి జీవితమే కాదు, లోకమే మారిపోతుంది. అక్కడి నుండి విధి తన ఆట మొదలు పెడుతుంది. మరి ఆ పేజీలో ఎవరి పేరు రాసింది? జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట. జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట. నాలో ఊపిరి ఉన్నన్నాళ్ళు ఉండవు నీకు కన్నీళ్ళు. అనాథలైన అభాగ్యులైన అంతా నా వాళ్ళు. ఎదురే నాకు లేదు. హలో, ఏంట్రా? డోర్ తీరా. ఎంతసేపు రా? సరే తీస్తున్నావు. వీడి పేరు ఫనీ. వీడి చేసే పని యూట్యూబ్లో మూవీస్కి రివ్యూ ఇవ్వడం. ఫోన్ చేస్తే ఫోన్ లేపరేంద్రా మీరు? ఇంతసేపు బారా ఫోన్ లేపనికి? ఎంతసేపు అంటారా? ఇంకా ఆడు ఇంకా లేవలే ఆడు. వీడి పేరు సాకేత్. వీడికి వచ్చిన పని యూట్యూబ్ మేనేజ్మెంట్ అండ్ ఎడిటింగ్. లేవురా లేవు. ఎంతసేపు అంటారు ఇంకా? ఏందిరా పొద్దు పొద్దురా నీ బాధ? షూట్కి టైం అవుతుంది లోబే. వీడి పేరు వెంకీ. వీడికి ఐపీఎల్ బెట్టింగ్ అంటే పిచ్చి. దాంతోపాటుగా వీడికి కెమెరా హ్యాండిలింగ్ అంటే కూడా చాలా ఇష్టం. ఈ పాటికే వీళ్ళు ఏం చేస్తారో మీకు అర్థమై ఉంటుంది. ఎస్, వీళ్ళు యూట్యూబ్లో మూవీస్కి రివ్యూస్ ఇస్తారు. కానీ వీళ్ళందరూ యూట్యూబర్లలో థియేటర్లోకి వెళ్ళి మూవీస్ చూడరు. నైట్ మూవీ రూల్స్లో మూవీ చూసి మార్నింగ్ రివ్యూ చేయడమే వీళ్ళ పని. పారా పోదాంపా. పోదాం పారా. రే సెట్ చేయి. ఇంకెంతసేపు రా సెట్ చేయడానికి? కాన్ జల్దీ. అయిపోయిందిరా, తొందరగా సెట్టా? పొజిషన్లో నిలబడరా. ఈడనా? కొంచెం ఈడనా? ఇట్రా. ఇటా కొంచెం ఇటు జరు. ఇటా. కొంచెం కొంచెం. ఇటుపోతావు ఇటంటే అటుపోతావు, సక్క నిలబడరా. ఇది ఓకేనా? ఓకే. స్టార్ట్ చేయరా. ఓకే స్టార్ట్ చేయి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పుచిక్ పుచిక్ టీవీ. నేను ఈరోజు మీకు సినిమా రివ్యూ ఇవ్వబోతున్నాను. అది వచ్చేసి ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసుండరు. ఓకేరా, వచ్చి దా. ఓకే, మంచి వచ్చింది దారా. దీని సంగతి నేను ఎడిటింగ్లో చూసుకుంటా. ఏది చూద్దాం. బ్యాక్గ్రౌండ్ కూడా మంచిగా వచ్చిందిరా. ఇక్కడ ఒక చిన్న డిస్టర్బెన్స్ ఉంది కానీ నేను ఎడిటింగ్లో తీసేస్తలేరా. తీసేస్తావా? తీసేస్తా. ఓకే. ఎంతమంది మనకు సబ్స్క్రైబర్స్? సబ్స్క్రైబర్లా 640 ఏమో ఉండరు లాస్ట్ టైం చూసినప్పుడు. 640 కాదురా, 650 రా. 650 రా? అరే 650 ఏంట్రా మరి? అని కూడా కామెంట్స్ పెడుతుంది కదా. కామెంటా? అదేరా కెమెరామెన్ ఫేస్ రివీల్. కెమెరామెన్ ఫేస్ రివీలా? అరే వాడు హర్ష సాయి రా, వాడు ఫేస్ రివీల్ చేయమంటుంది. వాడు హర్ష సాయి కాదురా, వాడు నాన్ వేసినారా. ఆపండ్రా. అరే ఇది ఒకసారి చూడరా, ఇది చిన్న గ్లిచ్ లెక్కుంది. తర్వాత చూద్దాం తీరా. ఇప్పుడే ఉంది. నెక్స్ట్ వీడియో కూడా ఫేస్ రివీల్ చేద్దాం అంటావు? చేద్దాం రా, ఫుల్ ఫేమస్ అయిపోతాం ఇక. అరే చేద్దాం నెక్స్ట్ వీడియో అయితే ఖచ్చితంగా. ఏమంటావు సాకి? నెక్స్ట్ వీడియో కూడా ఫేస్ రివీల్ చేద్దాం అయితే. సరే రే, చేద్దాం లేదా దానికి. మనకు మస్తు మంది సబ్స్క్రైబ్ కూడా వస్తారా.
సరేలే చేద్దాంలే కానీ ఇప్పుడే నేను రేటింగ్ చేస్తా. హలో అన్న, ఏ మ్యాచ్ ఉంది అలా? రేషియో ఎంత? అవునా సార్. దేనికి ఉంది ఇలా మ్యాచ్? సిఎస్కే వర్సెస్ ఆర్సీబీరా. దేని మీద ఇస్తున్నావు మరి ఇలా పెట్టు? ఏమో ఫనీ అని అడిగి చెప్తా. ఫనీ దేని మీద ఏమంటావు మ్యాచ్? మ్యాచా దేనికి ఉందిరా? చెన్నై ఆర్సీబీరా. టాస్ వేసి గెలిచిందిరా. చెన్నై రా. చెన్నై గెలిచిందా? అయితే మ్యాచ్ కూడా చెన్నై గెలుస్తుంది. ఓకే. హలో అన్న, ఆర్సీబీ మీద 10,000 వేసి. రైట్ అన్న, రైట్. అరే నేను చెప్పింది ఆర్సీబీ కదరా, సిఎస్కే మీద తీసుకోమని చెప్పిండ్రా. నాకు తెలుసురా, నువ్వు ఏదంటే అది ఆపోజిట్ అవుతుంది, అందుకే నేను ఆర్సీబీ చెప్పిన. ఆడు చెప్పిండంటే ఎట్లన్నా దాని ఆపోజిటే గెలుస్తుందిరా. ఆడు సిఎస్కే అన్నాడంటే కంపల్సరీ ఆర్సీబీ గెలుస్తుంది. ఆర్సీబీ ఫిక్స్ ఇక, ఆర్సీబీ ఫిక్స్. నువ్వు కూడా ఏందిరా బాయ్? దారా బాయ్ మ్యాచ్ చూద్దాం. చూద్దాం ఎవరు గెలుస్తారు చూద్దాం. ఆగరా బాయ్, తెస్తున్నా ల్యాప్టాప్, చూద్దాం గోల్ గెలుస్తారు. మ్యాచ్ చపాక్లో నడుస్తుందా? చెప్పాక కాదురా, అది చిన్న స్వామి నడుస్తున్నారు మ్యాచ్, అందుకే చెన్నై గెలుస్తుంది చెప్పాను. అబ్బా చూద్దాం. ఏముంది చూద్దాం, ఎట్లా చెన్నై గెలుస్తుంది కదా మ్యాచ్. అరే చూడరా వీడు ఎన్నిసార్లు చెప్పినా చెన్నై గెలుస్తుంది, అట్లా చెన్నై గెలుస్తుంది రా మ్యాచ్. అరే కొంచెం బ్యాక్ చేయరా, కొంచెం బ్యాక్ చేయి. ఏమైందిరా? ఇట్రా నువ్వు ఒకసారి ఇట్రా. అరే ఆంటీ ఇదేనా? కొంచెం బ్యాక్ చేయి. ఓకే. ఇప్పుడు ఏం చేసినావరా సాగే? ఇదే ఇదేరా, కొంచెం జూమ్ చేయి. ఓకే. ఆడ చూడు చూడరా ఒకసారి. అది చూడు. అరే ఏంద్రా ఇది? మామ అది పావురమా పక్షి లెక్కుందిరా? పావురమా? అరే అది పావురం కాదు, పక్షి కాదు మామ, అది గద్దరా. గద్దనా? ఏం మాట్లాడుతుర్రా మీరు? గిట్లా ఉన్నారేంద్రా మీరు? అంత మంచిగా కనిపిస్తుండే కదా మనిషి రాడు, వైట్ షర్టు బ్లాక్ ప్యాంటు. మామ మంచి అయితే ఎవర్రా వాడు? మామ తెలవాలంటే నీకు దేవరకని తెలవాలరా భయ్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మనకి వీడియో అప్లోడ్ ఏమైనా ప్రాబ్లం అవుతుందేమోరా. నువ్వేమో దేవరా అంటావు, వీడేమో పక్షి అంటాడు. ఏందిరా భయ్ మీరు? మరి ఒకసారి రేపు పోయి చూద్దామారా? మన వెనక బిల్డింగే పోయి చూద్దామా? మరి పోదామా? పోవాలిగా, మరి తెలుసుకోవాలిగా. ఎందుకు మామ, అవసరమా? పోదాంరా, మనం తెలుసుకుందాం ఫస్ట్. మళ్ళీ వీడియో తీయాలా అంటే ఏడికి వెళ్ళిరా? అటు చూడు ఎంత మంచిగా ఏర్పడుతుండో, వాడు మనిషేరా. అవునరా మామ, రేపు ఒకసారి పోయి కనుక్కొని వద్దాం మా బిల్డింగ్ కాడికి పోయి. సరే సరిపో. మార్నింగ్ ఏ టైం పోదాం అంటావురా మరి? 8:39 అట్లా పోదాంరా. ఏమంటావురా నువ్వు? సరిపోదాం రా. ఓకే కదా నీకు? ఓకే. ఏ టైం కంటే ఆ టైం ఓకే. రే గెలిచిందిరా ఆర్సీబీ. గెలిస్తే గెలిచింది రా, లక్ బాగుంది నీకు. ఏం చేస్తాను? గెలిస్తే గెలిచింది కానీ రేపు పొద్దున్న లేవాలి, జల్దీ వండుకో. అరే నువ్వు కూడా ఎక్కువ మాట్లాడకు, జల్దీ వండుకో. అరే దిగిరా ఒకసారి. ఇక్కడేందుకు కాకున్నారా? ఎన్ని సిగరెట్లు తాగుతాడో ఎవలాడు. అన్న సిగరెట్ అన్న, ఎవరా సిగరెట్? ఎన్ని సిగరెట్లు తాగుతావు? మీ ఇంట్లో అడగరారా? అడుగుతారా భయ్, నేనే ఇవ్వను. ఈడేడి కుళ్ళు జోకులు. సర్లే కానీ సెంటర్ ఫ్రెష్ ఫస్ట్. లేవు నా దగ్గర లేవు. సరే సెంటర్ ఫ్రెష్ తర్వాతలే కానీ ఇదే బిల్డింగ్ దా పోదాం, బండి తీతి. ఇదే బిల్డింగా? బాబు ఎవరు కాదు మీకు, ఎందుకు వచ్చింది? నీకెందుకురా? ఏం లేదన్న, నార్మల్గా వీడియో షూట్ చేసుకుందామని వచ్చిన బిల్డింగ్ లొకేషన్ కాడికి, అంటే ఏం లేదు. అవునన్నా, ఇక్కడ లొకేషన్ మంచిగా ఉంది, నచ్చింది. షూటింగ్ మీటింగ్ ఏం లేదు, నేనే ఒకటి కింద పడ్డా, పొందిడికి వెళ్ళి ఫస్ట్. అవునా? ఎప్పుడు? ఎవరన్నా పడ్డది? నిన్న సాయంత్రం 3:30 జరిగింది. ఆయన గట్కేశ్వర రైల్వే స్టేషన్ దగ్గర ఉంటాడు. అయినా ఇవన్నీ మీకు ఎందుకు, వెళ్ళిపోండి ఫస్ట్.
అవునా ఎక్కడ ఓ అటే అట అటే ఇక్కడికి రా రే ఇక్కడికి అరే మామ ఏమైనా టైం ట్రావెల్ ఏమైనా అట్లాంటిది ఏమైనా ఉంటుందారా రియల్ లైఫ్లో టైం ట్రావెల్? అవన్నీ రియల్ లైఫ్లో ఏమి ఉండవురా, అవన్నీ సినిమాలలోనే ఉంటాయి, రియల్ లైఫ్లో ఏమి ఉండవు. సరేరా అయినా నీకు ఎందుకురా ఇప్పుడు? సరేలే తర్వాత చెప్తాను. ఇప్పుడు నేను టైం ట్రావెల్ చేసి వచ్చానంటే వీళ్ళు నమ్ముతారో నమ్మరు. మరి దీని గురించి చెప్పాలా? ఎందుకులే ఇప్పుడు, ఎప్పుడైనా టైం దొరికినప్పుడు మనమే చెప్తాం. ఏ టాస్ ఏది పట్టాలి చూడరా. టాసా చూస్తున్నా. టాస్ పంజాబ్ గెలిచిందిరా, బ్యాటింగ్ తీసుకుంది. పంజాబ్ గెలిచిందా? బ్యాటింగ్ తీసుకుందా? బ్యాటింగ్ తీసుకుంది. దేని మీద ఇస్తున్నారు మరి? ఫనీ బెట్ దేని మీద ఏమంటావు? మ్యాచా? ఎస్ఆర్హెచ్ మీద వేసుకో. హలో అన్నా, పంజాబ్ మీద లక్ష వేసుకో. దేని మీద వేస్తున్నావురా? పంజాబ్. నాది కూడా ఒక లక్ష వేసుకో. లక్షనా? ఆ. పంజాబ్ మీద ఇంకో లక్ష వేసుకో అన్న. ఇంకో లక్ష. మొత్తం 2 లక్షలు. ఓకే. అరే నేను చెప్పింది పంజాబ్ కాదురా, ఎస్ఆర్హెచ్ మీద వేసుకోమని చెప్పిండ్రా మ్యాచ్. అరే నేను ఆల్రెడీ మ్యాచ్ చూసి వచ్చిండ్రా భయ్, గెలుస్తుందిరా భయ్, ఎస్ఆర్హెచ్ గెలుస్తుందిరా. మ్యాచ్ చూసినావు? ఆడ మ్యాచ్ స్టార్ట్ కాలే కదా, నువ్వు పెట్టి చూసినావు మ్యాచ్. అరే ఆడేమంటుంది చూద్దాం. మ్యాచ్ స్టార్ట్ కాలే కదరా, మ్యాచ్ చూసినా అంటో ఎస్ఆర్హెచ్ గెలిచిందంటో ఏంద్రాను? అరే అభిషేక్ శర్మ గాడు 141 కొడతాడు రా, 18 ఓవర్లోనే మ్యాచ్ అయిపోయిందిరా భయ్. కావాలంటే మీరు మ్యాచ్ చూడరు, చూద్దాం దారా భయ్. అరే పారా, వాడేమంటుంది చూద్దాం దా, మ్యాచ్ చూద్దాం దా. మ్యాచా? చూద్దాంపా. నడు చూద్దాం పట్టు. ఆడ చూడరా మా వాళ్ళు 3 ఓవర్లని 40 కొట్టిళ్ళు. ఈ మ్యాచ్ మందేరా. అవునా? సరే ఇప్పుడు చూడు, వికెట్ పడుతుంది చూడు. చెప్పినా కదా నేను, ఇట్లా ఉంటాయండి ఏం రా వీడు. చెప్తే నమ్మలేదు. ఇప్పుడు ఏమైంది? మందేరా మ్యాచ్ 246 కొట్టిళ్ళు. 246 టార్గెట్ ఏడరా భయ్, మనమే గెలిచినాం. ఇంకేంది పట్టు. చూడు మ్యాచ్ 18 ఓవర్లో కొట్టేస్తా చూడు. చూద్దాం తీరా. అరే 18 ఓవర్లో కొట్టేస్తారా మ్యాచ్, చూడు నువ్వు. ఓకే ఓకే. అవుట్ అయింది రా అభిషేక్ శర్మ 141 కొడతా అన్నాడుగా, అవుట్ అయింది చూడారా.
141 నేను చెప్తే రే మ్యాచ్ పోయింది రద్దు. మ్యాచ్ పోయిందో లేదు ఇప్పుడే ఫోన్ చేస్తాడు. అవురా ఇప్పుడైతే ఫోన్ లేకపోతే రేపు పొద్దున్న పెట్టడం ఒకరు సెట్ ఇచ్చేద్దాం. రే టెన్షన్కే తల్లి వస్తుంది రా. బయటకు వచ్చి చాయ్ తాగుదాం. చాయ్కా సరేపా దారా నువ్వు కూడా. రే తల్లి వస్తుంది కాఫీ చెప్పరా. సరిపోతుందా కాఫీ? ఇంకేమైనా చెప్పాలా? నాకు కాఫీ చాలు, నీకు ఏమైనా తెచ్చుకో. రే ఈ అన్న మళ్ళీ ఫోన్ చేస్తుండ్రా. నేనే నన్ను పైసలు ఇవ్వాల్సింది. అవునరా. ఒకసారి ఫోన్ లేకపోతే చెప్పారు, రేపు మార్నింగ్ ఇచ్చేస్తామని చెప్పి ఒకసారి. అన్న నేను కొంచెం బయట ఉండే అన్న. ఇచ్చేస్తా అన్న, రేపు మార్నింగ్ వరకు ఇచ్చేస్తా. 10:30 లోపు ఇచ్చేస్తా అన్న. అన్న రైట్ అన్న. ఏంద్రా ఏమైందిరా, ఏమంటుండు? రేపు పొద్దున్న వరకు నా పైసలు సెట్ చేయమంటుండు. పొద్దున్న వరకు సరే సెట్ చేద్దాం చెప్పే వరకు. ఇదిగోరా కాఫీ. ఏమైంది ఏమంటున్నా? రేపు పొద్దున్న పైసలు సెట్ చేయమంటుండు. పొద్దున వరకుగా సెట్ చేద్దాం. టైం ఉందిగా పొద్దున వరకు. సరే ఇప్పుడైతే కాఫీ తాగుతాయి. అరే వీడు ఇంత కరెక్ట్గా ఎట్లా అయిపోయిండ్రా? ఏమనరా? అభిషేక్ శర్మ ఆడు 141 కొట్టి 18 ఓవర్లు మ్యాచ్ కంప్లీట్ చేస్తాడని. అవురా అంత కరెక్ట్ నువ్వు ఎట్లా అయిపోయినవరా? SRH మ్యాచ్ గెలుస్తుందని. ఇగో దీనివల్ల నేను ట్రైన్ ట్రావెల్ చేసి వచ్చింది. ఇది చూడడానికే బొమ్మ లెక్కుందిరా, దీనివల్ల టైం ట్రావెల్ ఏంట్రా? ఏం మాట్లాడుతున్నా? దీనివల్ల నేను ట్రైన్ ట్రావెల్ చేసి వచ్చింది. 12th నాడు మనం ముగ్గురం కలిసి బిల్డింగ్ దగ్గరికి వెళ్ళినాము. అంటే 2 days ముందర మనందరం కలిసి బిల్డింగ్ మళ్ళీ వెనకాలకి వచ్చాను నేను ఎగ్జాక్ట్గా. అంటే దీనివల్ల నేను ట్రైన్ ట్రావెల్ చేసిన. అర్థమవుతుందా? ఏంద్రా నువ్వు అయ్యి అంటున్నావు, టైం ట్రావెల్ అంటున్నావు, ఒక్క ముక్క అర్థమవుతలేదు అసలు. అరే సాకిత్ నువ్వు వెళ్ళి ఒక బుక్ తీసుకురాపో, నీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను బుక్ తీసుకురాపో. అవు తీసుకొస్తా. చచ్చినవా? ఇప్పుడు చెప్తావు నీకు అర్థమయ్యేటట్టు నేను క్లియర్గా అన్ని. ఈరోజు డేట్ ఎంతరా? ఈరోజు ఇవ్వాలనా? 10 ఇవ్వాలా? 10 ఈరోజు డేట్ వచ్చేసి 10/4/2025. అండ్ మనకి రేపు డేట్ వచ్చేసి 11/4/2025. అండ్ ఎల్లుండి డేట్ వచ్చేసి మనకి 12/4/2025 డేట్ ఇది. అండ్ 12th నాడు మనము అండ్ 11th నాడు మనం ఏం చేసామంటే 11th నాడు మనం అయితే వీడియో రికార్డ్ చేసినాం. అండ్ బిల్డింగ్ పైన టెర్రస్ పైన మనం వీడియో రికార్డ్ చేసినాం. ఆ వీడియోలో ఏమైందంటే మనకి ఎవడో బిల్డింగ్ పై నుంచి కింద జంప్ చేస్తున్నట్టు మనకు కనబడ్డది. అయితే మనం వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి మనం బిల్డింగ్ దగ్గరికి వెళ్దామని అనుకున్నాం మనం ముగ్గురం. అయితే అక్కడ నార్మల్గా 12th మార్నింగ్ మనం బిల్డింగ్ దగ్గరికి వెళ్ళినాం మన ముగ్గురం కలిసి. ఓకేనా? 12th మార్నింగ్ మనం బిల్డింగ్ దగ్గరికి వెళ్ళంగానే అక్కడ మీరు ఇద్దరు వాచ్మెన్తో మాట్లాడుతూ ఉన్నారు నార్మల్గా. నేను అలా పక్కన సెర్చ్ చేస్తూ ఉన్నట్టు జస్ట్ చెక్ చేస్తూ ఉన్న టైంలో కరెక్ట్గా ఈ వై సింబల్ నాకు అక్కడ దొరికింది. అక్కడే దొరికింది. అక్కడ దీన్ని ఇట్లా జస్ట్ టచ్ చేసినట్రా, ఇట్లా టచ్ చేసి ఇట్లా రొటేట్ చేసిన 2-3 times. దాని తర్వాత సడన్గా ఒకటేసారి లింక్ అయిపోయి ఇవి 10th ఈరోజు వచ్చేసాను. అంటే ఈరోజు 10th ఈరోజు వచ్చేసాను ఇక్కడికి. కరెక్ట్ నాకు తెలిసి 6:50కో 7కో వచ్చిండ్రండి. 6:57కి వచ్చింది ఎగ్జాక్ట్గా. 6:57కి వచ్చింది. అంటే నేను ఈరోజు టైం ట్రావెల్ బ్యాక్ చేసింది 6 hours. అండ్ రేపు అంటే 11 మొత్తం 24 hours. అండ్ 12th వచ్చేసి 8 hours. మొత్తం 6, 24, 8 మొత్తం కలుపుకుంటే 38 hours రా. ఎందుకు 38 hours ఎందుకు ట్రావెల్ చేస్తాను అసలు ఏంటిది? ఏరా 38 hours ఏమైనా రీజనా? ఎందుకట్లా? అదేరా నాకు అర్థం కావట్లేదు. 38 hours ఎందుకు బ్యాక్ వచ్చింది ఇప్పటికి అర్థం కావట్లేదు. నాకు ఆలోచిస్తున్నాను దాని గురించి. ఇంకా ఈరోజు 10 రేపు 11 అంటే రేపు బిల్డింగ్ మీకు ఎవడో దుంకుతాడు. అరే అవునురా. రేపు 11 కదా? 11 రా. అయితే మనం ఒక పని చేద్దాం రా, రేపు వాడిని కాపాడడానికి ట్రై చేద్దాం రా. ఏమంటావు?
అవసరమా రా భయ్, ఇప్పటికే మనకు 2 లక్షలు అప్పు ఉంది. పైసలు ఏముందిరా, ఇయ్యాల రేపు సెట్ చేయొచ్చు. ఆడ మనిషి ప్రాణం రా. ఇక్కడ చెప్పినట్టు రేపు ఒకసారి పోయి అక్కడ చూద్దాం. వాడు ఎవడో తెలియదు, వాడు ఎట్లుంటుందో తెలియదు. అవసరమా రా భయ్, రిస్క్ అనిపిస్తుంది. అరే ఎందుకురా, నాకు తెలుసురా వాడు ఎట్లుంటాడో. వైట్ షర్టు బ్లాక్ పాయింట్ వేసుకున్నాడు రా మనం వీడియో రికార్డ్ చేసిన దాంట్లో. అలాగే మనం బిల్డింగ్ దగ్గరికి 12th నాడు బిల్డింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాచ్మెన్ గారు చెప్పిండ్రా మనకి, వాడు గట్కేసారి రైల్వే స్టేషన్లో వర్క్ చేశాడని చెప్పేసి. ఈ మాత్రం సరిపోద్ది వాడిని కాపాడనికి. చాలు చాలు, ఈ మాత్రం చాలు, పద కాపాడేద్దాం. అరే మీరు ఈ ప్లాట్ఫామ్లో వెతకండి, నేను అవతల ప్లాట్ఫామ్కి వెళ్ళి వెతుకుతాను. ఆ ప్లాట్ఫామ్ నేను అవతలకి వెళ్ళి వెతుకుతాను, మీరు ఈ ప్లాట్ఫామ్ వెతుకండి, ఓకేనా? అరే అని ఎట్లా గుర్తుపట్టాలరా? అవునరా. ఏం లేదురా, వైట్ షర్ట్ బ్లాక్ పాయింట్ ఉన్న దగ్గరికి వెళ్ళండి ఫస్ట్ మీరు. ఇగో ఇది చూపెట్టి ఇలాంటిది ఎక్కడని చూసిరని చెప్పాడు. ఈ రెండు ఎక్కడ ఇరా? నేనే డూప్లికేట్ చెప్పిన నైట్, ఓకేనా? డూప్లికేటా? సరే మేము ప్లాట్ఫామ్కి వెళ్తాం. ఓకే, నేను ఆ ప్లాట్ఫామ్కి నువ్వు వెళ్ళు. బ్రో దీన్ని ఎక్కడని చూసిర్రా? లేదు, ఎప్పుడు చూడలేదా? లేదు బ్రో. ఇక్కడ ఒక్కడు ఉండు, ఈయన అడుగుదాంపా. బ్రో ఇది ఏడన్నా చూసిరా? లేదు, ఎక్కడ చూడలే బ్రో. ఏడుంటారు మీరు? ఈయనే రోడ్ మీద పడి తిరుగుతుంటా. సరే రైట్ మీద పక్క. మళ్ళీ ఫోన్ చేస్తుండ్రా పైసల కోసం. స్విచ్ ఆఫ్ పెట్టి రా, తర్వాత తీసుకుంది. పారం ఉందైతే ఇచ్చా వేసుకుంటారా రైలు? ఫేస్ వాష్ చేసుకుందాంపా. నీకు నెంబర్ ఆఫ్ ఎవరురా? ఆ లొకేషన్ నాకు తొందరగా ట్రేస్ చేసి పంపి. బ్రో దీన్ని ఎప్పుడైనా చూసిర్రా? ఏమైనా ఐడియా ఉందా? ఎన్నిసార్లు చెప్పాలి బ్రో చూడలేదని? లేదు చూడలే. చెప్పరా. హలో బాయ్, మన వాయిస్ సింబల్ పట్టుకొని ఇక్కడ రైల్వే స్టేషన్లో తిరుగుతున్నాడు. బ్లాక్ షర్ట్ వేసుకున్నాడు. వచ్చేసి ఇక్కడ నువ్వైతే ఫాలో చేయి ఫస్ట్. ఫాలో చేస్తున్నాడు, వచ్చేసి. వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ ఒక్కళ్ళు లేడేం లేడా? లేడుండు, ఆడేం వెతుకుతాడుగా మీరు. అరే అన్నాడు పైసల కోసం మీ దాకా వచ్చింది. నడరా నడరా. నేను ఇట్లారా అన్న వద్దన్నా. ఎవరా పైసలు ఇవ్వమంటారు? ఫోన్ స్విచ్ ఆఫ్ పెడతారు, తమాషానారా? నా టైం అన్న. కొంచెం ఆగన్నా. అన్న 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 ఏమైందన్న? ఏమైంది అసలు? ఏమైంది చెప్పు. 2 లక్షలు తీసుకున్నారు, బెట్టింగ్ వేసిరు. ఇస్తామన్నా. ఫోన్ చేశారు, ఫోన్ లిఫ్ట్ చేయరు. మీరు పైసలు ఇస్తారా? ఇస్తామన్నా. ఎప్పుడు ఇస్తారా? 2 లక్షలు కదన్నా నీకు ఇవ్వాల్సింది. మొత్తం మేము 20 లక్షలు ఇస్తామన్నా నీకు. 20 లక్షలా? నేను మన దగ్గర ఏడున్నారా? ఎట్లా ఇస్తావురా 20 లక్షలు? ఆడు పైసలు లేవు అంటున్నావు, నువ్వు 20 లక్షలు అంటున్నావు. ఏడికెళ్ళి ఇస్తారా 20 లక్షలు? అన్న ఇచ్చేస్తామన్నా. 11:30 కల్లా ఇచ్చేస్తామన్నా నీకు నైట్. అరే టైం అయితే 3 అవుతుంది. 2:30 అవుతుంది టైం, ఓకేనా? ఏ టైం కలిసి ఇస్తారా పైసలు? అన్న 11 కల్లా ఇచ్చేస్తామన్నా నీకు. డబ్బు ఆ టైం వరకు రాకపోలే, అప్పటిదాకా వీడు నా దగ్గరనే ఉంటాడు. పైసలు ఇచ్చి నువ్వు అట్టుకోరు. అన్న వదిలిపెట్టన్న మా వాడిని. 11:30 కల్లా ఇచ్చేస్తామన్నా. నా ఇవ్వకపోతే మా కిడ్నీలు తీసుకోనా? నీ కిడ్నీ తీసుకొని నేనేం చేసుకోవాలా? ఎర్రగడ్డ మార్కెట్లో అమ్ముకో అన్న. తమాషా అన్న అన్న అవుతుందా? అన్న మొత్తం నైట్ కల్లా ఇచ్చేస్తామన్నా. ఏ ప్లేయర్ ఎంత కొట్టినా నా దగ్గర మొత్తం ఇన్ఫర్మేషన్ ఉందన్న. నీ మనీ నీకు మొత్తం ఇచ్చేస్తామన్నా నైట్ కల్లా మ్యాచ్ చేసి. ఏ మ్యాచ్ రా? అదే అన్న, ఏ ప్లేయర్ ఎంత కొట్టినా మొత్తం ఇన్ఫర్మేషన్ ఉందన్న నా దగ్గర. మొత్తం ఇచ్చేస్తాను నీకు. 5 గంటలు టైం ఇస్తుందా మీకు? ఓకే ఓకే పోరా. 20 లక్షలు ఎడికింది ఇస్తావు ఇప్పుడు? అరే నేను ఇచ్చేస్తారా బాయ్ నైట్ కల్లా, ఎట్లైనా చేసి సెట్ చేసి ఇచ్చేస్తా. అరే సాకేత్ నీ దగ్గర బెట్టింగ్ యాప్ ఉంది కదా,
ఆ బెట్టింగ్ యాప్ యూజ్ చేసుకొని 10 రూపాయలతో చేద్దాం రా మనం 20 లక్షలు. 10 రూపాయలు నాకు లేవు కదా. నా దగ్గర ఉన్నాయి లేరా? అరే సాకేత్ ఏం లే, ఈజీగా నైట్ కల్లా 20 lakhs చేయొచ్చురా. మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్క బాల్ టు బాల్ బెట్ వేయాలి దీంట్లో. బాల్ టు బాల్ పెట్టేసిన అనుకో పైసలు వచ్చేస్తాయి మనకి. ఇదేనా? ఇదే బెట్టింగ్ యాప్. దీన్ని ఓపెన్ చేయి, నేను చెప్పినట్టు చేయి, ఓకేనా? ఫస్ట్ బాల్కి 10 రూపీస్ అయ్యి, అలాగే ప్రతి ఒక్క బాల్కి వచ్చిన మనీ డబల్ చేసుకుంటూ పో. ఫస్ట్ ఒక 10 వచ్చింది అనుకో, దాన్ని తీసుకొని 20ని మళ్ళీ డబల్ చేయి 40ని మళ్ళీ డబల్ చేయి 80ని మళ్ళీ డబల్ చేయి 160. అలా ప్రతి ఒక్క బాల్ టు బాల్ పెట్టేసుకుంటూ పో. నీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేస్తాను, ఓకేనా? లాస్ట్ వరకు వెళ్ళి మ్యాచ్ అయిపోయాకల్లా నీకు 20 lakhs వస్తాయి. అవి తీసుకెళ్ళి అన్నకి ఇచ్చేయి మొత్తం 20 lakhs, ఓకేనా? సరే ఇచ్చేస్తా. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ వాట్సాప్లో షేర్ చేస్తారా? బాల్ టు బాల్ ఎంత కొట్టినా షేర్ చేసేస్తాను నీకు నేను. అండ్ మనం బిల్డింగ్ దగ్గరికి వెళ్దాం రా. వైట్ షర్ట్ బ్లాక్ పాయింట్ కూడా ఆడనే ఉంటాడు. మనం ఫస్ట్ అక్కడికి వెళ్దాం. ఎవరా బిల్డింగ్ దగ్గర ఉంటారు మీరు ఎవరు? మేము వెళ్తాం రా. మరి నువ్వు ఇక్కడ చూసుకో మొత్తం, ఓకేనా? నేను చూసుకుంటా, మీరే. ఓకే మేము వెళ్తాం మరే పరా. రేపు వాడికైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేయరా? షేర్ చేస్తున్నావు. ఇప్పుడు బాల్ టు బాల్ ఎంత కొట్టినా పంపించేస్తాడు. షేర్ చేసిండ్రా, ఇక వాడు చూసుకుంటాడు మొత్తం. వచ్చేసి మన పైసలు మనకు వచ్చేసి 20 lakhs. రైట్. మనమైతే ఫస్ట్ ఆ బిల్డింగ్ దగ్గరికి పోదాం, ఓకేనా? చల్. బాయ్ వెళ్ళిపోతున్నా, తొందరగా వచ్చేసి. బాయ్ ఇప్పుడు వెళ్ళిపోయారు వాళ్ళు. ఎటు పోయారు? ఇక్కడ సైడ్ ఇటు వెళ్ళిపోయారు. మన వయసు సింబల్ పట్టుకుని వెళ్ళిపోయారు. నువ్వు చూసినావా? చూసిన. మందేనా? మనదే. ఎంతసేపు అవుతుంది పోయి? 2 నిమిషాలు అవుతుంది. కారెక్కు. వాళ్ళే వాళ్ళేనా? ఇది పల్సర్ బండేనా? అదే ఒక్క వాళ్ళేనా? వాళ్ళే. అరే కత్తిరా బాయ్, ఉరుకురా, ఉరుకు. బాయ్ హలో, దొరికిండ్రా ఈడు? హలో బాయ్, దొరికిండా? అరే ఎంతసేపు ఉరుకుతావు? అరే మీ వాడు దొరికేసి అంటున్నాడు. అన్న ఫోన్ అన్న, నా పిల్లకి ఫోన్ తీసుకుంటావు? ఫోన్ అన్న, రే నా ఫోన్ అన్న. దొరికేసి భయ్య ఉంది ఎక్కడ ఉందో చూడు. నా వీడియో గారు ఉన్నా చూడు. ఏందన్నా ఏంద్రా ఇది? ఏంది ఇది? ఆగో. దొరికిందన్న. కుసర్ మీతో మాట్లాడాలి బాగా. మీ కథ మీ కార్ఖాన ఎవరు దొరికింది? వీనికి దొరికిందన్న. నాకే దొరికిందన్నాడు బిల్డింగ్. ఎవడు వాడేంటి? నేను నువ్వా వీడా? వీడే వాడిండ. నేనే అన్నవాడు, నాకు తెలుసురా. ఎవడు దొరికిందన్నా ఇది? నాకే అన్న దొరికింది. దీన్ని ఎట్లా యాక్టివేట్ చేసినవరా? అన్నా నువ్వు వాళ్ళ కూడా కూర్చుని లేవు. నువ్వు లేవు. బిల్డింగ్ మీకు లొకేషన్ కాక కేంద్ర నువ్వు అట్లా కాదన్నా. పోయి బుక్ తెపో. ఏ బుక్ అన్న? యాక్టివేషన్ బుక్ ఉంటుంది, తెపో. అన్నా వాడు మీ వాడే కదన్నా, నీ అసిస్టెంటే కదా. బిల్డింగ్ పని ఎందుకు నేను? అవునరా, మాకు తెలియక చనిపోయాం రా. ఇదేంటో తెలుసారా మీకు? మీకు ఇంకా పూర్తిగా తెలియదురా, నేను చెప్తా. అరే బుక్ దే. యాక్టివేషన్ రూల్ నెంబర్ 1, యాక్టివేషన్ ఈక్వల్స్ టు డెత్. అంటే ఏందో తెలుసా? ఇప్పుడు ఒక మనిషి చనిపోతేనే ఇది యాక్టివేట్ అవుతుంది రా. అవునా? ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు మీ వాడిని చంపేసిండు అనుకో, ఇప్పుడు మా అన్న మీ వాడిని చంపేస్తాడు, ఆయన మళ్ళీ బతికిస్తాడు. చంపేయడం అన్న, ఏం మాట్లాడుతున్నావు? అన్న ఈ విషయం అసలు ఆ బుక్కులో ఏముంది? అసిస్టెంట్ తన బాస్ని బిల్డింగ్ పైనుంచి తోయడం ఏంటి? వెంకీని చంపేశారా లేదా ఇంకా బ్రతికి ఉన్నాడా? అసలు ఈ 38 గంటల టైం ట్రావెల్ ఏంటి?
ఈ ప్రశ్నలకు సమాధానం ఇంకా ముందుంది. ఇది ముగింపు కాదు, ఇదే ఒక కొత్త ప్రారంభం. ఇంతకు నేనెవరో మీకు చెప్పలేదు కదా. నేను